మన మంత్రులు ఈ హెలికాప్టర్ని ఎట్లా వాడారు తెలుసా? ఇక మనము కిరాణం షాప్కి బైక్ వేసుకొని పోతున్నాం చూస్తున్నాం. ఇంతకుముందే సైకిల్ వేసుకొని పోతుంటే మనం కిరాణం షాప్కైనా ఊరవతలుకోవడానికైనా బైక్ ఆడుకోవడానికైనా రావడానికైనా పక్కింటుకోవడానికైనా కానీ సైకిల్ వేసుకొని పోతుంటే మనం చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు బైక్లు వేసుకొని పోతున్నాం. కొద్ద ఇక సైకిల్ వాడే వాళ్ళు తక్కువ అయ్యారు. ఏదో స్కూల్ పిల్లలు వాడుతారు తప్ప పెద్దగా ఎవరు వాడతలేరు. ఇక బైక్లు వేసుకొని అంటే ఏడికైనా బైక్ అన్నా స్కూటీ అన్నా వేసుకొని పోతున్నాం, ఆ పని చేసుకొని వస్తున్నాం. ఇప్పుడు సేమ్ తెలంగాణలో మన మంత్రులు కూడా నువ్వు ఏడికన్నా పో, నల్లగొండ నుంచి కోదాడకో, కోదాడ నుంచి నల్లగొండకు రా, నల్లగొండ నుంచి హైదరాబాద్కి రా, హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఆ ఘటన జరిగిన స్థలానికి ఆడికి పో, ఏడికైనా పో, హెలికాప్టర్ని వేసుకొని పోతున్నారు. వీళ్ళకి మరి ఇదేం సోకో ఇదేం కథనో అర్థమవుతలేదు. ఇక వీళ్ళు చేసే ఈ పనికి మళ్ళీ టైం వేస్ట్ అనుకుంటారో మరి ఏమనుకుంటారో చూడండి. ఈ హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఎక్కడ జరిగిందో అక్కడికి 7 రోజులు హెలికాప్టర్లు అనేది తిరిగిరు మన మంత్రులు. ఇది ఎట్లా తెలుసా? ఉదయం 11 గంటలకు స్టార్ట్ అవుతుర్రు, సాయంత్రం వచ్చేసి 5 గంటలకు అంటే లైట్ పోకముందుకే హెలికాప్టర్ రివర్స్ రావాలి. సో ఇట్లా రోజు ఉదయం 11 గంటలకు పోవడము, సాయంత్రం 6 గంటలకు 6 గంటల లోపల మళ్ళీ రిటర్న్ రావడం. ఇదే కథ. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ ఆయనతో పాటు ఇంకొంతమంది జూపెల్లి వీళ్ళు మళ్ళీ ప్రతిసారి వీళ్ళే పోతే ఎట్లా అని చెప్పేసి ఒకసారి బిగ్ టీవీ ఉంటుంది కదా కాంగ్రెస్ ఛానల్, బిగ్ టీవీ ఆయన ఒకసారి తీసుకొని పోతురంట అల్లా ఇంటర్వ్యూలు చేసుకోవడం కోసం. దాని తర్వాత ఎన్టీవీ ఆయనను ఒకసారి తీసుకొని పోతురంట, ఇంకా ప్రింట్ మీడియా వాళ్ళని ఒకసారి తీసుకొని పోతురంట. ఇట్లా మీడియా ప్రతినిధులను ఎత్తుకొని రోజు చక్కర్లు కొడతా ఉంది హెలికాప్టర్. ఏ రకంగా చక్కర్లు కొడుతుందో దీనికి ఎంత ఖర్చు అయిందంటే ఒకసారి ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. గాలి మోటార్ ఖర్చే తడిసి మోపెడు, గంటకు 1,50,000, రోజుకు 8 లక్షలు. 7 రోజుల్లో హెలికాప్టర్ ఛార్జీలే 56 లక్షలు. తిండి సిబ్బంది ఖర్చులు అదనం. ఇంకా వీళ్ళ మన మంత్రుల గారి తిండి, వాళ్ళ సిబ్బంది ఖర్చులు, వీళ్ళ మెయింటెనెన్స్లు అదనం. ఓన్లీ హెలికాప్టర్ ఛార్జీలే రోజుకు 8 లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. బేగంపేట నుంచి ఉదయం 10:30 గంటలకు బయలుదేరడము, అదే రోజు సాయంత్రం 6 గంటలకు తిరుగు ప్రయాణం. ఎస్ఎల్బిసి టన్నెల్ ఘటన తర్వాత ఇష్టం వచ్చినట్టు మంత్రుల హెలికాప్టర్లు తిరుగుళ్ళు. ప్రతిరోజు కొంతమంది మీడియా ప్రతినిధులకు ఛాన్సు, అక్కడే గెస్ట్ హౌస్లు ఉన్న హైదరాబాద్కు చక్కర్లు కొడతా ఉన్నారు. ఇక చూడండి, 22 తారీఖు నుంచి ఇక్కడ మీకు క్లియర్ కనపడతా ఉంటుంది. 22 తారీఖు ఫిబ్రవరి నుంచి మొదలు పెడితే ఓర్వకల్ అని ఉంది ఆడ. ఇప్పుడు ఈ ఘటన జరిగినటువంటి దగ్గరపాటులో ఓర్వకల్ ఉంది. అక్కడ రోజు చూడండి, సాటర్డే రోజు 22 తారీఖు నాడు మధ్యాహ్నం 1:15కు ఈ నుంచి బయలుదేరిరు, 1:55కు ఆడ దిగిర్రు. ఎంత జర్నీ? ఎంత? 38 నిమిషాలు జర్నీ హెలికాప్టర్లో. అదే నువ్వు కారులో పోతే ఏమవుతుంది? సరే ఫస్ట్ రోజు అంటే హెలికాప్టర్లో పోయిరు, ఘటన జరిగింది కాబట్టి తెలుసుకోవడం కోసం పోయిరంటే తప్పులేదు. ఇక సెకండ్ డే రోజు మళ్ళీ అదే రోజు సాయంత్రం రిటర్న్ వచ్చేసారు కదా. ఆ నుంచి 5:44 ఆ నుంచి బయలుదేరారు, 6:23కి మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు. ఇది 39 నిమిషాల జర్నీ. మళ్ళీ సండే రోజు కూడా 8:56కు ఉదయం పూటనే పొద్దుగాల పూటనే 8:56కు బేగంపేట నుంచి బయలుదేరి 9:35కు ఓర్వకల్కి పోయిరు. సండే రోజు కూడా ఇదే హెలికాప్టర్ని వాడిరు. మళ్ళీ సండే రోజు రిటర్న్లో కూడా హెలికాప్టరే. మళ్ళీ సండే రోజు మళ్ళీ ఇంకొక 2 సార్లు పోయిరు. చూడండి, 23 తారీఖు నాడు మధ్యాహ్నం టైంలో కూడా పోయిరు. పొద్దుగాల ఎన్ని గంటలకు పోయిరు? చూడండి, పొద్దుగాల 8:56కి నుంచి బయలుదేరి ఆదివారం రోజు 9:35కి ఆడికి పోయిర్రు. ఆడికి పోయి ఆడ చూసుకున్నారు. మళ్ళా 9:55కు కరెక్ట్గా ఆడ ఎంతసేపు ఉన్నది హెలికాప్టరు? 20 నిమిషాలు ఉన్నది అంతే. ఈడ 35కు ఆడ ల్యాండ్ అయింది, ఆడ దిగిన తర్వాత మళ్ళీ 9:55కు మళ్ళీ ఎక్కింది. అంటే ఒక 20-25 నిమిషాల సేపు ఆడ ఉన్నారు. తర్వాత 10:30కు మళ్ళీ బేగంపేటకు వచ్చిర్రు. మళ్ళీ సండే రోజు మళ్ళీ మధ్యాహ్నము మళ్ళీ 2:54 నుంచి బయలుదేరిరు. మళ్ళీ అక్కడికి 3:33కు ఆడ ల్యాండ్ అయ్యారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్లో 5:45కు బయలుదేరిరు, 6:23కు బేగంపేటకు వచ్చిర్రు. అంటే సండే రోజు మొత్తం 2 సార్లు చక్కర్ కొట్టిరు, పోవడము రావడము, మళ్ళీ పోవడం మళ్ళీ రావడం. ఆదివారం రోజు నాడు, పోయిన ఆదివారం. ఇది ఆదివారం నాడు అయినటువంటి ఖర్చు. మళ్ళా ఇంకా దాని తర్వాత మండే రోజు మధ్యాహ్నం 12:12 నుంచి బయలుదేరి 12:36కి ఆడికి పోయిర్రు. ఇది వేరు. మళ్ళా ఇక్కడ బేగంపేట ఓర్వకల్ ఏడ ఉంది?
ఆ రోజు మాత్రం పోలేదు. ఆ రోజు ఇక్కడే తిరిగిరు. మరి ఎక్కడెక్కడ తిరిగిరు? ఫస్ట్ హైదరాబాదు, ఎక్కడ మండే రోజు బేగంపేట నుంచి నియర్ హైదరాబాద్ దగ్గరికి 24 నిమిషాల సేపు ఏదో ఫ్లైట్లో ఎక్కడికో తిరిగిరు. మరి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నుంచి ట్యూస్డే రోజు మళ్ళీ ఓర్వకాలకి పొద్దుగాల 11:30కు పోయిర్రు, 12:30కు ఆడ దిగిర్రు. ఇది ట్యూస్డే రోజు కూడా 2 సార్లు తిరిగినట్టున్నారు. ట్యూస్డే రోజు అక్కడి నుంచి కోదాడకు పోయిండు మన సార్. మళ్ళా కోదాడకు కూడా ఇదే వేసుకొని పోయిండు ఓర్వకాల్. ఇట్లా మొత్తము 7 రోజులల్లా ఈ హెలికాప్టర్ ఛార్జీలు, ఆడికి పోవడానికి రావడానికి హెలికాప్టర్ ఛార్జీలే దగ్గర అండ్ యావరేజ్గా చెప్తా ఉన్నా 56 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిరు. 56 లక్షలు ఇది హెలికాప్టర్లో పోయి రావడానికి ఈ వారం రోజులల్లా. ఆ ఘటన జరిగిన కాడ నుంచి ఇప్పటిదాకా హెలికాప్టర్ ఖర్చులే 56 లక్షలు ఖర్చు పెట్టిరు. ఇది మన మంత్రుల గారి చిత్తశుద్ధి అనమాట. ఇదే నువ్వు కారు వేసుకొని పోతే అయిపోతుండే కదా, కారు వేసుకొని పోతే మీకు కాన్వాయ్ వేసుకొని పోతే అయిపోతుండే కదా. ఎట్లా మీరు పోతురు అంటే కుయ్యం అని చెప్పేసి ఎస్కాట్ ఉంటుంది, పోలీసు వాళ్ళు ట్రాఫిక్లు ఎక్కడక్కడ ఆపేస్తారు, అంతా అది అవుతుంది. వెంకటరెడ్డికి మన ఉత్తమ్ కుమార్ రెడ్డికి హెలికాప్టర్ అనగానే ఇంకా మొత్తం లాల్చీలకు వేసుకుంటారు కదా పైజామా ఇటు అడిగి అనుకొని కూర్చోవాలి లోపలికి పోయి. ఇది ఏందో మరిగా ఇప్పుడు వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే పోయినప్పుడల్లా ఈ ఖర్చు మొత్తము వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి పెట్టేది అయితే ఒక్కరోజు కూడా తీయకపోరు హెలికాప్టర్ని. జనం సొమ్ము కదా, అద్భుతంగా ఆరాంసే పోవాలి. వీళ్ళ మంత్రులది ఇప్పుడు వాళ్ళు ఉండే ఇంటికి జనమే కట్టాలి పన్నులు, కరెంటు బిల్లు జనమే కట్టాలి. ఇప్పుడు మనమేమో మన కరెంటు బిల్లు మనమే కట్టుకోవాలి. ఈ మంత్రులకు, ముఖ్యమంత్రికి, ఈ ఎమ్మెల్యేలకి వీళ్ళందరికీ ఏమో కరెంటు బిల్లు మనమే కట్టాలి, జనమే కట్టాలి. వీళ్ళు తాగే నీళ్ళ బిల్లు మనమే కట్టాలి, జనమే కట్టాలి. వీళ్ళు వాడేటువంటి ప్రతిదీ అక్కడ ఆ ఇంటికి సంబంధించినటువంటి పన్నులు కానీ, కరెంటు బిల్లులు కానీ, మెయింటెనెన్స్లు కానీ అన్నీ జనం సొమ్ముతోటే. వీళ్ళు కార్లు వేసుకొని తిరుగుతారు కదా, ఆ కార్ల డీజిల్ కూడా ప్రభుత్వానికి బిల్లు పెట్టుకుంటారు, ప్రభుత్వమే పైసలు ఇస్తుంది. ప్రభుత్వం అంటే ఎవరు? మళ్ళీ మనం కట్టేటువంటి పన్నులే. జనం కట్టే పన్నులతోటి వీళ్ళందరూ కులుకుతారు అనమాట. ఈ రకంగా ఓ వైపు ఏమి 8 మంది అలా అదవుతారు అంటే ఇక వాళ్ళు అట్లా ఉన్నా కానీ ఇట్లా జనం సొమ్మును ఆగం చేస్తారు. మరి ఎట్ట పోవాలి? ఆడికి పోకుండా నడవదు కదా, మంత్రులు పోవాలి కదా అంటే తప్పు లేదు పోవడానికి. ఇప్పుడు ఒక రోజు హెలికాప్టర్లో పోయిన ఆడ ఈ జేపీకి సంబంధించినటువంటి ఏ కాంట్రాక్టర్ ఏవైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌజులు ఉన్నాయి. ఆడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌజులు ఉన్నాయి. ఆ నియర్ బై శ్రీశైలం దగ్గర కూడా చాలా గెస్ట్ హౌజులు ఉన్నాయి. అవిట్లలో ఉండి పర్యవేక్షణ చేసుకుంటా రోజు ఆ నుంచి విధంగా రావచ్చు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి కదా, ఈ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ. ఇప్పుడు మీ ఇన్ఛార్జ్ నటరాజన్ గారు వచ్చిర్రు ఢిల్లీకి వెళ్ళి. ఎట్లొచ్చిరండి? ఆమె ట్రైన్లో ఎందుకు వచ్చింది? మరి ఆ ట్రైన్లో కూడా ఫస్ట్ క్లాస్లో వచ్చిందా లేకపోతే ఏసీ క్లాస్లో వచ్చిందా, ఏడొచ్చిందో తెలియదు. కానీ ఆమె ఎట్లొచ్చింది? ఎంత సింప్లిసిటీలో వచ్చింది? మీ ఇన్ఛార్జికి ఉన్నటువంటి అది మీకు ఎందుకు లేదు? ఆమె వచ్చే ఖర్చు మొత్తము మళ్ళీ ప్రభుత్వం కాదు పెట్టేది, పార్టీ పెట్టాలి. అంటే పార్టీ పైసలు అయిపోతాయనా లేకపోతే ఇవి అయిపోతాయనా పక్కన పెడితే ఆమె కొంత నిరాడంబరాలు కాబట్టి ఆమె అలాంటివి లేకుండా సింపుల్గా వస్తూ ఉంది. మరీ మీరు ఆర్టీసీ బస్ ఎక్కిపోండి, మరి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి అని చెప్పట్లేదు తెలంగాణ ప్రజలు. మీ సొంత కారులో డీజిల్ కూడా మీ మొక్కలకు మీరు కొట్టించుకోరు కదా, సొంత పైసలు పెట్టి. మేమే కదా, మా పన్నులు కట్టే కదా మీరు మోసుకొని పోయేది. కార్లు వేసుకొని పోండి అని చెప్తా ఉన్నాం. 56 లక్షల రూపాయలు తగలబెట్టావు నువ్వు. 56 లక్షల రూపాయలు అండ్ యావరేజ్ అయినా చెప్తున్నాం. ఇంకా అది 1 కోటికి పోయిందో 2 కోట్లకు పోయిందో. ఇది ఓన్లీ హెలికాప్టర్ ఛార్జీలే. గంటకు 2 లక్షల రూపాయలు తీసుకుంటుందంట అది. మరి ఇట్లా గుండుగుత్తగా మాట్లాడుకున్న వాటికో 1,50,000కో 1,00,000కో వచ్చింది అనుకున్నాం. ఆ లెక్క ప్రకారం వేస్తేనే 56 లక్షలు అయింది ఈ 7 రోజులల్లా. మళ్ళీ ఇలా తిండి, ఇక వెంకటరెడ్డి గారు ఆడుకోయి చేపలు కావాలి నాకు, రొయ్యలు కావాలి నాకు, ముళ్ళు ఉండొద్దు, ఇది ఉండొద్దు, జ్యూస్ కావాలి, అలా ఐస్ కావాలి అని చెప్పేసి ఆయన రిక్వైర్మెంట్లు ఆయనకు ఉంటాయి. జూపల్లి గారి రిక్వైర్మెంట్లు జూపల్లి గారికి ఉంటాయి. ఉత్తమ్ గారి రిక్వైర్మెంట్లు ఉత్తమ్ గారికి ఉంటాయి. ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకు ఉంటాయి. మళ్ళీ వీళ్ళతో పాటు వచ్చినటువంటి మీడియా వాళ్ళకు తినిపించుడు, భోజనాలు ఏర్పాటు చేసుడు, ఇవన్నీ చేసుడు, ఇదంతా కూడా మళ్ళీ ఉంటాయి. ఇవన్నీ జనం సొమ్మే, దొబ్బి తినాలి, మంచిగా ఈ రకంగా చేయాలి. ఎవరి సొమ్ము ఎవడు మేస్తున్నాడు? ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇట్లా ఈ రకంగా గెస్ట్ హౌజులు ఉన్నాయి. నువ్వు ఒక రోజు పోయి ఆడ 4 రోజులు ఆడ ఉండి రాత్రి పగలు పనిని పర్యవేక్షించుకుంటా వాళ్ళకి గైడ్ చేసుకుంటా ఆడ ఉండి చూసుకోవచ్చు.
రోజు ఏదో అత్తగారింటికి అమ్మగారింటికి పోయినట్టు హెలికాప్టర్లు వేసుకొని ఈడికేసుకొని ఎంత దూరం ఉందే? ఈ శ్రీశైలం ఎంత దూరం ఉంటుంది చెప్పండి. మనము వీళ్ళు పోయే ఈ ఫార్చునర్లు పెద్ద పెద్ద బెంజు కార్లు పెద్ద పెద్ద కార్లు ఉంటాయి, అవి తక్కువ స్పీడ్ ఏం పోవు, 150 దాకా కొట్టుకుంటూ పోతారు స్పీడ్లో. ఆ కార్లల్లో ఈ నుంచి ఆడుకోవడానికి మహా అయితే 2-2.5 గంటలు, అంతకంటే పట్టనే పట్టదు. రోజు జర్నీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆడ అద్భుతంగా గెస్ట్ హౌస్లు ఉన్నాయి, అద్భుతంగా ఆ ఫెసిలిటీ ఉన్నది, ఆడ ఉండి చేయొచ్చు. అలా చేయకుండా ఇట్లా హెలికాప్టర్లు వాడి జనం సొమ్ముని ఆగం చేస్తూ ఉన్నారు, జనం సొమ్ముని ఇట్లా దుబారా ఖర్చు చేస్తూ ఉన్నారు మన మంత్రులు.